హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియోని క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి. ఓకేనా? చాలామంది లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది. ఈ మెసేజెస్ వారికి హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? చూద్దామండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మీరు అనుకోండి. ఓకేనా? వావ్, బ్యూటిఫుల్ అండి. ఎట వ్యాన్స్ వచ్చింది. త్రీ ఆఫ్ స్వర్డ్స్, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, టవర్. కార్డ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ కార్డ్స్ వస్తున్నాయి. డెవిల్. రీడింగ్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుందండి ఈరోజు. ఎందుకో చూద్దాం. 6 of Wands, Two of Swords, King of Wands, Two of Cups, Seven of Cups అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 9 of Wands అనమాట. ఓకే, సో వీటిని నేను ఇంకో డేక్తో క్లారిఫికేషన్ చేస్తే మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకో కార్డ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాం మనం. ఓకే, 8 of Wandsకి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. ద హైబ్రిస్కస్ వచ్చిందండి. మీరు చాలామంది సైలెంట్ అయిపోయారు. అండ్ ఇక్కడ మీ గురించి మాత్రం ఎవరో ఒక పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ అంటే మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉంటారు ఈ పర్సన్ అండి. ఇక్కడ 3 of Swords వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి 7 of Swords అనమాట. స్మోకీ ఎనర్జీ ఇది. సో మిమ్మల్ని ఎవరో ఒక పర్సన్ చీట్ చేసి ఉంటారు. అండ్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసి ఉంటారు పర్సన్. మీ దగ్గర నుంచి పర్సన్ మెటీరియల్ థింగ్ ఏదో తను తీసుకొని పారిపోవడం. అంటే ఈ పర్సన్ క్లారిటీ లేకుండా, మీకు క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే పర్సన్ మీ ఎమోషన్స్ ఈ పర్సన్ తను ఆడుకున్నారని చెప్పచ్చు. చాలా విషయాలు మీతో ఈ పర్సన్ హైడ్ చేసి ఉండొచ్చు. అండ్ మిమ్మల్ని పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉంచేసి అండ్ మీరు మూవ్ ఆన్ అవ్వలేక, అలాగే ఈ కనెక్షన్లో ఉండలేక, మీకు అసలు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా పర్సన్ మీ లైఫ్లో నుంచి తను మెటీరియల్ థింగ్ ఏదో తీసుకొని పారిపోయారు. మేబీ పర్సన్ వైపు నుంచి మీకు చీటింగ్ ఏదో జరిగింది, చీటింగ్ చేసి ఉంటారనమాట పర్సన్. ఆ పర్సనే మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే హర్ట్ చేశారో, హార్ట్ బ్రేక్ చేశారో, అలాంటి పర్సనే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారనమాట. అండ్ పర్సన్కి తను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అది ఏంటిదంటే తను ఏదైతే తప్పు చేశారో మేబీ మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. ర్యాష్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, లేదా థర్డ్ పర్సన్ని చూస్ చేసుకోవడం కానీ ఏదో చేసి ఉంటారు. పర్సన్ తన వైపు నుంచి మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది. ఓకే,
ఆ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఆ రోజు ఈ పర్సన్ని చాలా బాధ పెట్టాను అండ్ తనని చాలా విధాలుగా హార్ట్ బ్రేక్ చేశాను. సో, చాలా గిల్టీగా అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఈ పర్సన్‌కి ఒకసారి కాల్ చేసి మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఈ పర్సన్ రారు అని మీకు అర్థమైంది. మీ బాధ మీరు దిగమింగుకొని మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. అండ్ తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. అలాంటి టైంలో పర్సన్ మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ తను చాలా రీగ్రెట్ అవుతున్నారు. కాబట్టి పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారనమాట. తను తప్పు చేశాను ఈ పర్సన్ విషయంలో తనని బాధ పెట్టాను. ఇప్పుడు తను ఏంటంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారండి. స్టార్టింగ్‌లో ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. తర్వాత వాటి గురించి ఆలోచిస్తే తన వైపే తప్పు ఉంటుంది కదా అని వారికి తెలుస్తుందనమాట. ఆ గిల్టీ ఫీలింగ్ అనేది పర్సన్‌కి ఉంది. 24/7 మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో అది పర్సన్‌ని చాలా వెంటాడుతున్నాయి ఆ థింగ్స్ అనేది. సో, ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్‌కి ఒకసారి కాల్ చేసి మాట్లాడితే అయిపోతుంది కదా! కొంచెం తనకి ఆ పీస్ అనేది దొరుకుతుంది. మనశ్శాంతి అనేది దొరుకుతుంది కదా! అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. 3 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. ఈ పర్సన్‌కి మీరు చాలామంది చాలా తెలివిగా కనిపిస్తున్నారు. అంటే అంతకుముందు ఉన్న దానికంటే ఎప్పుడు మీలో చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. అండ్ మిమ్మల్ని ఎవరు ఏమి కదిలించలేరు. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మిమ్మల్ని కదిలించలేదు, మిమ్మల్ని బాధ పెట్టలేదు. అంటే పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మీ కాళ్ళ కింద చీమలాగా అంత టేక్ ఇట్ ఈజీగా మీరు తీసుకుంటారు. అంత కాన్ఫిడెన్స్ మీలో పెరిగింది, అంత ధైర్యం మీలో పెరిగింది అని పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారనమాట. త్రీ ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. రీయూనియన్ చేయాలి అనే ఆశ ఈ పర్సన్‌లో ఉంది. మీకు చాలా హార్డ్ బ్రేక్ చేశారు కదా! ఈ పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. చాలా రీగ్రెట్ ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. తను ఈగోకి వెళ్ళారు. మీ గురించి అసలు ఆలోచించలేదు. మీరేమైపోతారు అని పర్సన్ ఆలోచించలేదు. ఇప్పుడు మీరు పడిన బాధ ఈ పర్సన్‌కి తెలుస్తుంది. తను తప్పు చేశాను అనే భావన తనని వెంటాడుతుంది. ఆ బాధ ఎలా ఉంటుంది అని ఈ పర్సన్‌కి తెలుస్తుందన్నమాట. అందుకనే తను చాలా బాధపడుతున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇవి తన ఆలోచన మాత్రమే, తన ఫీలింగ్స్ మాత్రమే ఇవి. ఓకే. యాక్షన్ వస్తే చెప్తాను. ఓకేనా? మిమ్మల్ని పర్సన్ మీరు ఒక బంగారం అన్నట్టుగా పర్సన్ అనుకుంటున్నారనమాట. తన లైఫ్లో మీరు ఉన్నప్పుడు పర్సన్ మీ మీద తన ఈగో అంతా చూపించారు. పర్సన్ మిమ్మల్ని అసలు కేర్ కూడా చేయలేదు. మీరు తనకి ఎంత ఒక చీమ లాంటి వారు. మీరు ఫూ అని ఊదేస్తే గాలిలో ఎగిరిపోతారు అని పర్సన్ అనుకున్నారనమాట. అంత గ్రాంటెడ్గా ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకున్నారు. కానీ తను రియలైజ్ అవుతున్నారు, అంతకుముందు ఈ పర్సన్ని ఎంత బాధ పెట్టాను అని ఆ గిల్టీ ఫీలింగ్ ఈ పర్సన్ని చాలా వెంటాడుతుంది. ఇలా మోసం చేశాను. మేబీ పర్సన్ మీ దగ్గర నుంచి చాలా వాల్యుబుల్ మేబీ మీ థింగ్స్ కానివ్వండి, మీ ఎనర్జీ కానివ్వండి, కొంతమంది మనీ కానివ్వండి, కొంతమంది రిలేషన్షిప్ వైజ్గా మీకు వాల్యుబుల్ ఏదైతే ఉంటుందో అది పర్సన్ తీసుకుని క్లారిటీ లేకుండా పారిపోవడం లాంటిది ఏదో చేశారు ఈ పర్సన్. అందుకనే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. 4 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎయిట్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని పర్సన్ స్పై చేస్తున్నారు. మీతో రీయూనియన్ చేయాలి అనే ఆశ ఈ పర్సన్లో ఉంది. అండ్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను మూవ్ అయ్యి
వేరే దగ్గర తను రీయూనియన్ చేశారు. అదర్ పర్సన్ కావచ్చు, మేబీ పర్సన్ కొంతమందికి వేరే మ్యారేజ్ కూడా చేసుకుని ఉండొచ్చు, మిమ్మల్ని కాదనుకొని. కానీ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకున్నారా లేదా వేరే రిలేషన్లో ఉన్నారా, కానీ పర్సన్ మిమ్మల్ని తను చూస్తున్నారు. తన లైఫ్లో మీరు అవసరం లేదు, తన లైఫ్లో వేరే వారే తనకి చాలా అవసరం, వారే తనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా పర్సన్ తను మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఆ పర్సన్ మిమ్మల్ని తను మళ్ళీ వెనుకకి తిరిగి చూస్తున్నారనమాట మీ గురించి. అంటే తన మైండ్లో చాలా ఆలోచనలు రన్ అవుతున్నాయి కాబట్టే కదా తను మళ్ళీ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. ఒకవేళ బ్లాక్లో పెట్టారా, అన్బ్లాక్లోనే ఉందా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషనా, వాట్ ఎవర్ అండి. పర్సన్ వేరే ఫేక్ అకౌంట్ కూడా కావచ్చు, తను మాత్రం మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మేబీ మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారా, మీరు చాలామంది సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి ఈ పర్సన్ జ్ఞాపకాల నుంచి మీరు బయటపడడానికి మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండి ఉంటారు, తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, మేబీ మీ ఫ్యామిలీతో. అది పర్సన్ చూస్తున్నారనమాట. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని కూడా పర్సన్ కొంతమందికి అనుకొని ఉండొచ్చు. అలాగే మీరు కూడా మీ పర్సన్ని స్పై చేస్తున్నారు. మీ మనసు చెప్తుంది అక్కడ పర్సన్ అంత హ్యాపీగా లేరు అని మీ మనసు చెప్తుంది. కానీ మీ పర్సన్ బయటికి ఎలా చూపిస్తారంటే ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా తన దగ్గరే ఉంటుంది. ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట, అలా చూపిస్తారు ఈ పర్సన్. ఓకే, టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. టవర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫర్ ఆ వ్యాండ్స్ అనమాట. క్లారిఫికేషన్ చేద్దాం. రీగ్రెట్ ఫీలింగ్ చాలా ఉందండి మీ పర్సన్కి. రీగ్రెట్ ఫీలింగ్ చాలా ఉంది. ఈ పర్సన్ మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. అండ్ ఇక్కడ మీరిద్దరూ కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ పర్సన్ తను ఏంటంటే తన నెగటివ్ థింగ్స్ అండ్ ఈ పర్సన్ అత్యాశ వలన హ్యాపీగా ఉన్న లైఫ్లో సడన్గా టవర్ అనేది పడింది. ఆ రోజు అంత హ్యాపీగా ఉన్నాము, కానీ నా ఇన్మెచ్యూరిటీ తనం వలన, నేను తీసుకునే నిర్ణయం వలన మా ఇద్దరి మధ్యలో టవర్ అనేది పడింది. నా చేతులారా నా లైఫ్ని నేనే స్పైల్ చేసుకున్నాను అని పర్సన్ చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నారనమాట. 24/7 ఈ పర్సన్కి చాలా రీగ్రెట్ ఫీలింగ్ ఉంది. ఈ 2 కార్డ్స్ అనేది అదే రిప్రజెంట్ చేస్తుందండి. అండ్ ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా మ్యారేజ్ కార్డ్. అండ్ ఈ పర్సన్ చూడండి హెల్త్ బాగోలేదు కావచ్చు ఈ పర్సన్ని. అండ్ ఈ పర్సన్ని వారు ఫ్రీడమ్ ఇవ్వడం లేదండి ఈ పర్సన్కి. తన లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారంటే ఈ పర్సన్కి వారు ఫ్రీడమ్ అనేది ఇవ్వడం లేదు, చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మేము చెప్పింది వినాలి, మేము పెట్టింది తిని ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ మీద వారి ప్రతాపం అనేది చూపిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మాత్రం మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తనకు ఉందండి. మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మీ పర్సన్లో చాలా రీగ్రెట్ ఫీలింగ్ ఉందండి, చాలా మిస్ అవుతున్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. తన హార్ట్ అంతా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇంకా బతుకుతానో లేదో, ఇంత బాధ భరించలేకపోతున్నాను అనే మూమెంట్లో ఈ పర్సన్ అంత పెయిన్ అదర్ కనెక్షన్లో ఈ పర్సన్ పడుతున్నారు. అండ్ తను చాలా రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట. వేరే పర్సన్ వల్ల ఈ పర్సన్ పడితే కానీ మీరు పడిన బాధ ఈ పర్సన్కి అర్థం కాలేదు అన్నట్టుగా చూపిస్తుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఇక్కడ కాంటాక్ట్ వస్తుంది. అండ్ చాలామంది మీరు మీ లైఫ్లో టవర్ పడబోతుంది. మేబీ మీరు వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడమా, హౌస్ షిఫ్టింగ్ కానీ, అండ్ జాబ్ పర్పస్గా అదర్ కంట్రీకి వెళ్ళిపోవడం కానీ, వేరే సిటీకి వెళ్ళిపోవడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం లాంటిది కూడా జరగచ్చు. కానీ మీరు ఇక్కడ ఉన్న ప్లేస్ అనేది మీరు వదులుకోవడానికి మీకు కొంచెం బాధగా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అక్కడ మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుంది.
అన్ని విధాలుగా సమృద్ధిగా అనేది మీకు అక్కడ లభిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీలో భయం ఉంది. ఓకే, డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్. డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, మీకు మీ పర్సన్కి మధ్యలో లీగల్ ఇష్యూ లాంటిది ఉండొచ్చు. కొంతమందికి మేబీ ఇది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఓకే, మీ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది. ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారు. మీరు కూడా మీ పర్సన్కి చాలా అడిక్ట్ అయి ఉన్నారండి. ఇక్కడ మీరు మీ పర్సన్కి చాలా కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. ఊరికినే దానికి పడిపోతూ ఉంటారనమాట. మీరు ఈ పర్సన్ మాట్లాడితే చాలు అనే స్థితిలో ఉండిపోతారు. తను ఎంత తప్పు చేస్తున్నారు, ఈ పర్సన్ మాట్లాడితే చాలు అనే సిచ్యువేషన్లో ఉంటారనమాట మీరు ఎప్పుడు. కానీ తను తప్పు చేస్తున్నారు, పదే పదే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు, అవన్నీ మీ మైండ్కి మీరు తీసుకోరు. తను మాట్లాడుతున్నారంటే చాలు, ఇంకా మీకేమీ అవసరం లేదు అన్నట్టుగా మీరు ఉంటారనమాట. తన మీద చాలా ప్రేమను చూపిస్తూ ఉంటారు. అండ్ ప్రజెంట్ అండి ఈ పర్సన్ కూడా మీ మీద తనకి ఫ్యాషన్ ఉంది అండ్ లవ్ కూడా చూపిస్తుంది. మేబీ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏదో గిఫ్ట్ లాంటిది ఈ పర్సన్ తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు తన మీద చాలా ప్రేమను చూపించి ఉన్నారు. తనలో ఒక డెవిల్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే పర్సన్ ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయినా మీరు అన్ని భరించి తన మీద ఎప్పుడు ప్రేమని మాత్రమే పంచారనమాట. సో ఈ పర్సన్ దానికి ప్రతిఫలంగా మీకు ఏదో గిఫ్ట్ లాంటిది ఏదో తీసుకుని రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. అండ్ ఈ పర్సన్ అదర్ కనెక్షన్తో కూడా తను డీల్ అవుతూ ఉండొచ్చు. మేబీ మీరు చాలామంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా, లేదా డివోర్స్ కేసెస్లో తను ఉన్న పర్సన్తో డీల్ అవుతున్నారా, లేదా ఆఫీస్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఆల్రెడీ తను సెటిల్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, 6 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. మీ పర్సన్కి మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. కానీ మీరు తనని దూరం పెట్టాలి. తన విషయంలో మీరు చాలామంది హర్ట్ అయ్యారు, బాధపడ్డారు, మిమ్మల్ని మీరు కోల్పోయారు, మీ టైం వేస్ట్ అయిపోయింది, మీ ఎనర్జీ వేస్ట్ అయింది, మిమ్మల్ని మీరు ఈ పర్సన్ దగ్గర తక్కువ చేసుకున్నారు. అయినా ఈ పర్సన్లో మార్పు రాలేదు. సో ఇప్పుడు ఈ పర్సన్ మీరు చాలామంది దగ్గరికి రానివ్వడం లేదు. అంటే తనని నా లైఫ్లో మీరు అవసరం లేదు, ఈ గీత దాటి నువ్వు రాకూడదు, నీ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను, బాధపడ్డాను, నన్ను చాలా బాధ పెట్టావు, సో చాలా హార్ట్ బ్రేక్ చేశావు, మిమ్మల్ని పర్సన్ ఏ రోజు మనిషిని మనిషిలాగా చూడలేదు, మేబీ చాలా చీప్గా చూడడం, మేబీ కూరలో కరివేపాకు తీసి పక్కకు పెడతారు కదా కొంతమంది, అలాగా ఈ పర్సన్ ప్రవర్తన ఆ విధంగా ఉండిందనమాట. ఆ విషయంలో మీరు చాలామంది హర్ట్ అయ్యారు కాబట్టే మీ మనసుకి బలంగా తాకింది పర్సన్ తను ప్రవర్తించిన విధానం. సో మీరు చాలామంది ఈ పర్సన్ని దూరం పెట్టాలి అనే ఆలోచనలో మీరు ఉండొచ్చు. తన గురించి చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు మీరు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్, మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసిన పర్సన్, మిమ్మల్ని తక్కువ చేసి చూసిన పర్సన్, అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ నెగ్లెక్ట్ చేసిన పర్సన్, అండ్ తను అదర్ కనెక్షనే తనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా ఈ పర్సన్ తను ఆ విధంగా తన ప్రవర్తన ఉండి ఉంటుంది. అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, 1 minute అండి.
ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ చూద్దాం. టూ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. టూ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. నెట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. చూడండి ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది అండ్ ఇక్కడ నెట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. 2 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ ఈ పర్సన్ మీ ప్రేమకి తను ఫిదా అయిపోయారని చెప్పొచ్చండి. ఈ పర్సన్కి మీ దగ్గర దొరికిన ప్రేమ కానివ్వండి, లవ్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఈ పర్సన్కి ఎక్కడ కూడా దొరకడం లేదు. ఏ పర్సన్ అయితే తను మిమ్మల్ని వద్దనుకుని పారిపోయారో మీ దగ్గర నుంచి పర్సన్ తను చాలా తీసుకొని వెళ్ళిపోయారు. మెటీరియల్ థింగ్ కావచ్చు, అదర్ ఏదైనా ఉండొచ్చు అనమాట కనెక్షన్ వైజ్గా. ఓకే, ఈ పర్సన్ అలాంటి పర్సన్ తను మళ్ళీ మీ వైపే తిరిగి రాబోతున్నారనమాట. యాక్చువల్గా ఈ పర్సన్ తను మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్నారండి. నేను అనుకుని ఈ పర్సన్ లైఫ్లో నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాను, నాకు కావాల్సిన కొన్ని బెనిఫిట్స్ తీసుకొని నేను వెళ్ళిపోతాను, పారిపోతాను, ఈ పర్సన్ నెంబర్ని బ్లాక్లో పెట్టేస్తాను, అస్సలు ఈ పర్సన్కి అవైలబుల్గా ఉండను అని అనుకున్న పర్సన్ తను చాలా హార్ట్ బ్రేక్ చేశారు. మీరు ఎన్నిసార్లు ఈ పర్సన్కి కాల్ చేసి ఉండొచ్చు, మెసేజ్ చేసి ఉండొచ్చు, ఈ పర్సన్ వైపు నుంచి అసలు ఎలాంటి రెస్పాండ్ కూడా లేదనమాట. తను సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఈ పర్సన్ మీకు ఇచ్చారు. కానీ ఈ పర్సన్కి ఈరోజు మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది, మళ్ళీ మీ వైపు రావాలనిపిస్తుంది, చాలా ఫ్యాషన్ ఉంది. మేబీ మీ లైఫ్లో మీరు అది ఏదో విషయంగా అండి, మీరు మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. మీ సైలెన్స్తోనే మీ పర్సన్ని చంపేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ సైలెన్స్ ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. తనకి అసలు ఏం జరుగుతుందో, మీరు ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయారు, ఈ పర్సన్కి ఏమీ అర్థం కావడం లేదనమాట. మీ ఇద్దరి మధ్యలో కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ కూడా కావచ్చు, కొన్ని మంత్స్ నుంచి కూడా కావచ్చు కొంతమందికి. ఓకే, ఈ పర్సన్ తన విషయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారంటే మీ కళ్ళకు గంతలు కట్టేసినట్టే. అంటే ఈ పర్సన్ మీకు మోసం చేసినప్పుడు ఇదంతా నేను ముందు ఎందుకు నేను కనిపెట్టలేకపోయాను, నా కళ్ళకి ఏదో గంతలు కట్టేసినట్టే అయిపోయింది, నేను చాలా తెలివైన పర్సన్ని, కానీ ఇలా నా కళ్ళకి గంతలు ఎలా వచ్చేసాయి, అసలు నేను ఇదంతా ఎందుకు చూడలేకపోయాను, ఇలా ఎలా ఈ పర్సన్ చేతులు మోసపోయాను. మీ మైండ్తో మీరు ఫైటింగ్ చేస్తూ ఉండొచ్చు, మీ మనసుతో మీరు ఫైటింగ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ప్రజెంట్ పర్సన్ మిమ్మల్ని చాలా నమ్మించి మోసం చేశారు. అంటే ఈ పర్సన్ విషయంలో మీరు తనని గుడ్డిగా నమ్మారు, గుడ్డిగా ఈ పర్సన్ని నమ్మి మీ జీవితాన్ని తన చేతిలో పెట్టారు, కానీ అక్కడ చాలా మోసపోయారు. అందుకని మీరు చాలామంది నా కళ్ళకు గంతలు కట్టేసినట్టే అయిపోయింది అన్నట్టుగా అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. మీకు చాలా టెన్షన్గా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీరు ఆలోచించకుండా చేశారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ విషయంలో కూడా మీకు క్లారిటీ రాకుండా తను స్టార్టింగ్ నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారనమాట. కానీ పర్సన్ మీ వైపు తను చాలా అట్రాక్ట్ అవుతున్నారు, మళ్ళీ మీతో లైఫ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్ ముందుకి పారిపోతా మిమ్మల్ని వెనుకకి తిరిగి చూస్తున్నారు. అంటే పర్సన్ తిరిగి వస్తారు అని అర్థం ఇక్కడ, అలాగే వస్తున్నారు కూడా. ఇక్కడ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ వేరే థర్డ్ పర్సన్ గురించి కూడా కావచ్చు, పర్సన్ మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కింగ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. టూ ఆఫ్ కప్స్. ఇక్కడ కూడా సోల్మేట్ వచ్చింది, ఇక్కడ కూడా సోల్మేట్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్ మీ విషయంలో నిర్ణయం తీసుకోవాలా వద్దా, ఈ పర్సన్ చాలా ఓపిక పట్టారని చెప్పచ్చు. స్టార్టింగ్ నుంచి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత ఈ పర్సన్కి మీరు చాలామంది గుర్తుకొచ్చారు, తను చాలా ఏడ్చారు, తను చాలా బాధపడ్డారు, చాలా కుమిలిపోయారు, మీ జ్ఞాపకాలు ఈ పర్సన్ని చాలా వెంటాడాయి. కానీ పర్సన్ తను కొంచెం ఓపికగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట, కానీ తన వల్ల కావడం లేదు. మీ లైఫ్లో రాకుండా పర్సన్
తన చుట్టూ తను బౌండరీస్ అనేది గీసుకున్నారు పర్సన్. కానీ తనకి అంత ఓపిక ఇప్పుడు ఉండడం లేదు. అంటే తను సహనంతో వెయిట్ చేసి ఒక్కసారిగా బయటకు రావడం లాంటిదనమాట. ఇంకా నా వల్ల కాదు, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఈ పర్సన్‌తో మాట్లాడాల్సిందే, ఈ కనెక్షన్‌లో క్లారిటీ తీసుకోవాల్సిందే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేది ఉన్నాయన్నమాట. మీతో రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి చాలా ఉందండి. ఈ పర్సన్ ఎలా అంటే ఆహ్, సింహంతో ఫైటింగ్‌కి సిద్ధంగా ఉన్నానిప్పుడు అన్నట్టుగా ఉంటున్నారనమాట. అంటే ఈ పర్సన్‌కి అన్ని రోజుల నుంచి తను ఎందుకు వెయిట్ చేశారంటే, మీతో డీల్ అవ్వడం ఈ పర్సన్‌కి చాలా కష్టం. మీతో డీల్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే తన వైపు తప్పుంది గదా! అని పర్సన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్నిటికి సిద్ధం. నేను నీ లైఫ్‌లో వస్తున్నాను. నువ్వు తిడతావా, కొడతావా, ఇంకేదైనా చేస్తావా నీ ఇష్టం. అన్నిటిని నేను భరిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు కావాలి. నీతో లైఫ్ కావాలి. నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఈ పర్సన్‌లో ఉందన్నమాట. ఓకే. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటుంది ఈ పర్సన్‌కి. ఇక్కడ చాలా మట్టుకి మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లో రాబోతున్నారండి. ఇదంతా మీ పాస్ట్ పర్సనే ఆలోచిస్తున్నారన్నమాట. ఓకే. 2 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. ఇది కొంతమందికి టీన్ ఫ్లేమ్ కనెక్షన్ లాంటిది చూపిస్తుంది. ఓకేనా. టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉందన్నమాట. ఓకే. సోల్‌మేట్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ తన ఎనర్జీ అంతా చాలా డౌన్‌లో ఉందండి. ఏదో విషయంగా ఈ పర్సన్ తనలో తను కుమిలిపోతున్నారు. అండ్ చాలా వీక్ అయిపోతున్నారు. ఈ పర్సన్ మీ ఆలోచనతోనే తను చాలా వీక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ మీ పర్సన్ తనలో లవ్ ఉన్నా సరే బయట లేనట్టుగా నటించి ఉంటారు. లేదా కొన్ని రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ వారిని ఎదిరించే పర్సన్ మీ లైఫ్‌లో రాకపోవడం కూడా కొంతమందికి ఉండొచ్చనమాట. ఈ పర్సన్ మీ గురించి ఆలోచించి తన ఎనర్జీ అంతా కోల్పోతున్నారు. చాలా వీక్ అయిపోతున్నారు ఈ పర్సన్. తన హెల్త్ అనేది డే టు డే అనేది ఆహ్, ఏమి బాగుండడం లేదనమాట. ఆ రోజు మీతో ఉన్నప్పుడు ఎంత బాగుండేవాడిని, ఎంత బాగుండేదానిని అనే ఫీలింగ్ ఈ పర్సన్‌లో ఉంది. మీరు ఈ పర్సన్ మీద చాలా కేరింగ్ చూపిస్తారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. అండ్ పర్సన్ విషయంలో మీరు చాలా మంది ఎఫర్ట్స్ పెట్టారు. కానీ పర్సన్ తను మీ మీద 1% మాత్రం చూపించి ఉంటారు. కానీ మీరు 9% ఈ పర్సన్ మీద మీ కేరింగ్, లవ్ చూపించి ఉంటారనమాట. అంటే ఈ పర్సన్‌ని మీరు చాలా బతిమిలాడితే గాని ఈ పర్సన్ మీతో టైమ్ స్పెండ్ చేయలేరు. ఈ పర్సన్ దగ్గర మీరు ప్రేమ అనేది అడుక్కుంటేనే ఈ పర్సన్ మీకు ఇచ్చేవారనమాట. కానీ మీరు ఈ పర్సన్ దగ్గర తను ఎంత ఇగ్నోర్ చేషినా, తను ఎలా ఉన్నా మీరు ఎప్పుడు ఈ పర్సన్ మీద చాలా ప్రేమను చూపించి ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ చాలా బాధపడుతున్నారు. అండ్ ఏదో కోల్పోతున్నా అనే బాధ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ లైఫ్‌లో తను ఒక్కరే అయిపోతారేమో! మళ్ళీ ఈ ప్రేమ పొందే అదృష్టం తనకుండదేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అంత మంచి పర్సన్ నాకు దూరమైపోతారేమో, అంత మంచి పర్సన్ తనకి దూరమైపోతారేమో అనే బాధ ఈ పర్సన్ మనసులో ఉందనమాట. ఓకే. 7 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. 7 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. సెవెన్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి మెసేజెస్ అయితే. ఇక్కడ మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరైనా వస్తే ఈ పర్సన్ భరించలేరండి. తనకి చాలా కోపం వస్తుంది. అండ్ మీ వైపు ఈ పర్సన్ ఎందుకో చాలా ఫాస్ట్ నిర్ణయాలనేది తీసుకుంటున్నారు. వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. ఏదో తెలుసుకోవాలి లేదా ఏదో చెప్పాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి చాలా ఉంది. మిమ్మల్ని కలుసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. తను అంత ధైర్యం చేయలేరు. కానీ ధైర్యం చేస్తున్నారనమాట.
ఏదైనా జరగనివ్వండి. సో, నేను ఈ నిర్ణయం తీసుకుంటాను అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. ఓకే అండి. ఇక్కడ రాసులంటే అన్ని రాసుల వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. ఈరోజు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారు. రీయూనియన్ ఉండబోతుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ వృషభ రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా మీరు కట్ చేసుకుంటారండి. అండ్ మిథున్ రాశి వారు ఇది వృషభ రాశి వారు, ఇది మిథున్ రాశి వారు. మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి. మేబీ మనీ గురించి కూడా కావచ్చు. ఎంత కష్టపడినా ఫలితం లేదు అనే విధంగా బాధపడతా ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ ఉంటుంది. అండ్ ఈరోజు కొంతమంది కొలాబరేషన్స్ మేబీ ఏదైనా టీం వర్క్ లాంటిది కూడా చేయొచ్చు అనమాట మీ కొలీగ్స్ లాంటి వారితో. ఓకే. అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు మీరు. అండ్ మీ లైఫ్లో ఏదో విషయంగా ఏదైనా సిచ్యువేషన్లో ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు హర్ట్ అవుతున్నాము, సో ఇదంతా అన్వాంటెడ్ థింగ్స్ అంతా కట్ చేయాలి, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టకుండా హర్ట్ చేయకుండా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇక మీదట అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో ఏదైనా లీగల్ ఇష్యూ లాంటిది ఉండొచ్చు. మీకు మీ పర్సన్కి మధ్యలో ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ వైజ్గా కూడా ఉండొచ్చు. ఓకే, కొంచెం సీరియస్గా ఉంటారనమాట. అండ్ ధనురాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి ఈరోజు మీరు. అండ్ మకర రాశి వారు మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మెజిషియన్ మీ లైఫ్లో ఏదైతే లేదో మీరు మేనిఫెస్టింగ్ ద్వారా మీరు సంపాదించుకోగలంత ఎనర్జీ, ఆ టాలెంట్ అనేది మీ దగ్గర ఉంటుందన్నమాట. అండ్ మీనరాశి వారు మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారు ఏదో విషయంగా. మేబీ బ్యాక్ పెయిన్ లాంటిది, హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు మీనరాశి వారికి ఈరోజు. ఓకే ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.